ఇది రెండో పార్ట్. ఆ, కాబట్టి ఉన్నదాన్నే మాట్లాడుకుని సరిపోతుంది. అదే మనం మళ్ళీ మన గురించి మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. నేను బిట్‌కాయిన్ ఎప్పుడు మాట్లాడుతుంటాను. అంటే దాన్ని ఎప్పుడు బిట్‌కాయిన్ నిందించలేదు. బిట్‌కాయిన్ గురించి తప్పుగా మాట్లాడలేదు. గొప్ప బిట్‌కాయిన్‌కి నేను ఆదర్శంగా తీసుకొని నీకంటే గొప్పది చేస్తానని మాట్లాడతాను. అంటే దాన్ని గొప్పది చేసి అది గొప్పదే కాబట్టి దాని గొప్పదనం చెబుతూ అంతకు మించిన కాయిన్‌గా నేను మారాలని చెప్తాను తప్పిస్తే ఎప్పుడు బిట్‌కాయిన్ గురించి తప్పుగా మాట్లాడను నేను. మదర్ ఆఫ్ క్రిప్టో అంతే. కాబట్టి దాని గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడను. సో, ఇప్పుడు నా గురించి మాట్లాడే వాళ్ళకి నేను విన్నవించుకుంటున్నది, రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీరేం అయితే ప్రోడక్ట్ అమ్ముకుంటున్నారో, నేను క్రిప్టో అనే ప్రోడక్ట్ మీద పనిచేశాను. మీరు ఏ ప్రోడక్ట్ అయితే చేసుకుంటున్నారో ఆ ప్రోడక్ట్నే మీరు హైలైట్ చేసుకోండి. అందులోనున్నటువంటి వివరణ పూర్తిగా ఇవ్వండి. వాళ్ళకి నమ్మకం కలిగేలా చెప్పండి. నేను ఎలా చేయగలనో చెప్పండి. అందుకనే వెంకట్రావు గారు ఇలా చేయలేరు, డాడీ గారు ఇలా చేయలేరు. నా విషయం మీద బతికేస్తున్నారు అని అనుకుంటే ఒక రకంగా అది గర్వకారణంగా ఉంది. కానీ అది ఆ గర్వం ఉండదు, తప్పది. మీ ప్రోడక్ట్ ఏది ఉందో మీ ప్రోడక్ట్ గురించి చెప్పండి క్లియర్‌గా. ఎందుకంటే మీది ఏంటున్నదో అది మీరు ఆయుర్వేదం అమ్ముతున్నారో లేకపోతే ఇంకోటి ఏది అమ్ముతున్నారో నాకు తెలీదు. ఏది చేసినా అంటే కిబోలోకి వచ్చేసరికి ఏంటంటే కిబో అనేది ఒక పెద్ద యూనివర్సిటీ. కిబో అనేది ఒక పెద్ద ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ అది. దాంట్లోకి వచ్చి అక్కడికెళ్ళి మనుషులు తీసుకెళ్ళాలంటే డాడీని ఒక మాట అంటే తప్ప వాడు రాడు. ఒకరెవరైనా వెళ్ళిపోయారంటే డాడీ గురించి తప్పుగా చెప్తున్నాను ఇంకొకడు రాడు. ఈ పద్ధతిని వదిలేయండి. మనం ఎప్పుడు కూడా మనం బిజినెస్ చేద్దాం, ఆహ్లాదకరంగా చేద్దాం. ఎవరి పని అది చేసుకుందాం. అలాగని అంతేగాని మిమ్మల్ని నేను మాట్లాడాను, మీరు నన్ను మాట్లాడతారు. దానికి మళ్ళీ మీరు సమాధానం చెప్తారు. మీరు చెప్పిన దాన్ని నేను చెప్తాను. ఇటు మనం ఇంత వ్యాపారం చేసి మన ఇద్దరం క్లారిఫికేషన్ ఇచ్చుకోవడానికా? అది కాదు కదా వ్యాపారం అంటే. మనసు నొప్పించినా అర్థం చేసుకోండి. మీ గురించి మీరు మాట్లాడండి. మీ దగ్గర సబ్జెక్టు జీరో అనుకోండి. అప్పుడు నాలాంటి కంపెనీల గురించి మాట్లాడాల్సి వస్తుంది. మీ దగ్గర ఉన్న ప్రొడక్ట్లో దమ్ము లేదనుకోండి, అప్పుడు దమ్మున్నోడిని తిడితేనే కానీ ఈ ప్రోడక్ట్ దమ్ము రాదని అనుకుంటారు. కాబట్టి అలాంటివి మాట్లాడకుండా మనం వ్యాపారం చేద్దాం. చేయండి, పర్లేదు, తప్పులేదు, మంచిది. ఆరోగ్యపరమైనటువంటి వ్యాపారాన్ని చేసుకోవడంలో మనందరం కలిసి ఎవరి వ్యాపారం అది చేసుకోవచ్చు. కీబోర్డ్ ఉన్న వాళ్ళు ఎక్కడైనా చేసుకోవచ్చు, ఎక్కడ ఉన్న వాళ్ళైనా కీబోర్డ్ చేయొచ్చు. ఇక్కడ చేయకూడదు, ఇక్కడ చేయొచ్చు అని ఏం లేదు. కాకపోతే మీ వ్యాపారం చేయడానికి కిబోని టార్గెట్ చేయకండి. అది కొద్ది రోజుల తర్వాత కిబో ఒక్కొక్కటి చేసుకెళ్తూ ఉంటే అవన్నీ నిజం అవుతున్నాయి కదా, ఇప్పుడు అన్నీ తీసుకొస్తున్నాను కదా, చేయరు ఎన్నాళ్ళు చేయకుండా ఉంటారని వింటారు. వినరు. కొద్ది రోజుల తర్వాత అన్నీ జరుగుతున్నాయి కదా ఒకటి. అప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నన్ను ఎవరైతే తప్పుగా మాట్లాడినటువంటి ఫ్రెండ్స్ ఉన్నారో, తప్పుగా మాట్లాడిన సహచర కంపెనీలు ఉన్నారో వాళ్ళు మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకు అనవసరం? మీ బిజినెస్ మీరు చేయండి, నా బిజినెస్ నేను చేస్తాను. ఒక్కొక్కటి తీసుకొస్తున్నాను. మీరు ఒక ప్రోడక్ట్నో లేదంటే ఒక లోన్ సెక్షన్నో ఒక ఫైనాన్స్ సెక్షన్నో పట్టుకొని మీరు ఇంత కష్టపడుతున్నప్పుడు మరి నేను ఇంత పెద్ద ప్రాజెక్ట్ని తీసుకెళ్ళడానికి ఎంత కష్టపడాలి? అదే చేస్తున్నాను. అలాగే ఇంకోటి, రిఫరల్స్ చాలా ఎక్కువ తెస్తున్నారు, మరి అన్ని రిఫరల్స్ అయితే ఎలాగా అని కొంతమంది అంటారు. బిజినెస్ తెలియని వాడు అలా మాట్లాడతాడు. బిజినెస్ అనాలిసిస్ లేని వాళ్ళు అలా మాట్లాడతారు. ఒక బిజినెస్ గురించి మీకు నేను చెప్తాను వినండి. మన బిజినెస్ బైనాన్స్ ఎక్స్చేంజ్ ఒకటే లేదు, గుర్తుపెట్టుకోండి. వాడు బైనాన్స్లో కొనుక్కోవాలంటే ఉండాలి, డబ్బులు ఉండాలి. ఆ డబ్బు అంటే ఏంటి? యూఎస్డిటీ వాడిదే. మరి యూఎస్డిటీ ఎక్కడికెక్కడికి పంపించుకోవాలంటే దానికి వ్యాలెట్ ఉండాలి. ఎస్, ఆ ట్రస్ట్ వ్యాలెట్ ఎవరిది? వాడిదే. మరి ఇందులో గ్యాస్ ఫీజు రావాలి, దానికి ఏం కావాలి? బిఎంబి కావాలి, బైనాన్స్ వాడిది. అది ఎవరిది? అది వాడిదే. ఇలా ఎన్నో ప్రోడక్ట్లు తీసుకొస్తే తప్ప ఈరోజు బైనాన్స్ నెంబర్ 1 పొజిషన్కి రాదు కూడా. ఇది మీరు కరెక్ట్గా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు ఇన్ని రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎందుకు ఇన్ని రకాలు చెప్తున్నారంటే బిజినెస్ దమ్మది. ఏ కంపెనీ అయినా సరే దాన్ని బై ప్రొడక్ట్స్ని పెంచినప్పుడే దానికి ఆదరణ దొరుకుతుంది. ఇంకా నెక్స్ట్, మీరు గూగుల్ సంస్థను తీసుకోండి. ఈరోజు మీరు మెయిల్స్ వాడుతున్నారు, ఎవరిది? జీమెయిల్ వాడిదే. డేటా వాడిదే.
ఇప్పుడు ఏఐ వస్తుంది, వాళ్ళదే. ఇలా ఎన్నో విషయాలు వాళ్ళవే అవన్నీ. ఆ డొమైన్స్ ఇలాంటివన్నీ వాళ్ళవి అనమాట. అంటే ఆ బై ప్రొడక్ట్స్ కూడా వాళ్ళవి ఉండాలి. అప్పుడు అది నెంబర్ 1 పొజిషన్‌కి వెళ్తది. మరి నీ దగ్గర ఉన్న కాయిన్ నెంబర్ 1 పొజిషన్‌కి వెళ్ళాలంటే వాలెట్ మనదే ఉండాలని వాలెట్ తీసుకొచ్చాను. ఎక్స్చేంజ్ మనదే ఉండాలని ఎక్స్చేంజ్ తీసుకొచ్చాను. ఓకే. ఇలా ప్రతీదీ కూడా నేనే తీసుకొస్తున్నాను. ఎక్స్చేంజ్‌లో కాయిన్‌ని ఎన్ని రకాలుగా మనం డెవలప్ చేయొచ్చు అదంతా మీకు చెప్తున్నాను, చేస్తున్నాను. మరి ఇప్పుడు ఇన్కమ్ రావాలి. అందుకోసం డాడీ రోబోట్‌ని తీసుకొచ్చాను. ప్రతీదీ కూడాను బై ప్రొడక్ట్‌గా ఇప్పుడు రానున్న కాలంలో నీ కాయిన్‌తో నువ్వు డైరెక్ట్‌గా ఏదైనా కొనుక్కోవచ్చు. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ వర్క్ అవుతుంది. మొత్తం కంప్లీట్ అయ్యేదాకా నేను చెప్పను. అందువల్ల మీకు నాకు కంగారు ఉండదు. ఎప్పుడొస్తదని భయం ఉండదు. ఎప్పుడు నాకు కంప్లీట్ అవుతుందో అన్నీ ట్రయల్ చేసుకొని మీకు ఇస్తాను. కుమ్మేద్దాం అంతే. డైరెక్ట్‌గా నీ దగ్గర క్యూసీసీ కాయిన్ ఫస్ట్ క్యూసీసీ కాయిన్ ఇస్తాను. అదే మన దాంతో కొనుక్కోవడానికి. తర్వాత డీ కాయిన్ ఇస్తాను. ముందు ఇది రెడీ అవుతుంది కాబట్టి. నెక్స్ట్ మన ఐపీ ద్వారా అన్నీ కొనుక్కోవచ్చు. మీ కాయిన్ మీద డీ కాయిన్ మీద, క్యూసీసీ మీద వీటి మీద లోన్ కూడా ఇస్తున్నాం. ఆ లోన్కి సంబంధించిన అది ఎలాగే ఇవ్వాలనేటువంటి సిస్టమ్ నా కంపెనీతో మాట్లాడి రెడీ చేసుకుంటున్నాను అవన్నీ. ఇన్ని రకాలుగా ఉంటేనే మనకు వస్తుంది. ఒక సూపర్ మార్కెట్కి వెళ్తే బియ్యం ఒక్కటే ఇస్తాడు, మళ్ళీ పప్పుకు ఇంకో దగ్గరికి, ఉప్పుకు ఇంకో దగ్గరికి, నూనెకు ఇంకో దగ్గరికి వెళ్తామంటే వెళ్ళదు. పూర్వకాలం ఇవన్నీ. ఇప్పుడు అలా అవద్దు. మల్టీ కాంప్లెక్స్, మల్టీ ప్రొడక్ట్స్, మల్టీ ఆప్స్, మల్టీ బై ప్రొడక్ట్స్ ఉండాలి. అలా ఉన్నప్పుడే మార్కెట్ అవుతుంది. అందుకని లింగు అనుకుంటూ ఒక దాన్ని పట్టుకొని వెళ్దాం అనేసి అంటే అవేంటి ఎంఎల్ఎం కంపెనీలు అంటే తప్పట్లేదు. వాళ్ళ ప్రొడక్ట్స్ అవసరం లేదు. డబ్బులు కట్టించుకోవడం, డబ్బులు పంచడం, అలాంటి ప్రొడక్ట్స్ అవన్నీ. కానీ మనది అలాంటిది కాదు. చితక్ కొట్టేస్తే చూడండి. ఈరోజు ఎవరైతే నా మాటను మన్నించకుండా, నా మాటను అర్థం చేసుకోకుండా పక్కకి వెళ్ళి మీరు ఎవరైతే వేరే ఆలోచనతో వెళ్ళారో ఖచ్చితంగా మీరు నన్ను గుర్తుపెట్టుకోవాల్సిన రోజు వస్తుంది. నా మాటని ఈరోజు ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఖచ్చితంగా వీళ్ళు గుర్తుపెట్టుకుంటారు, హ్యాపీగా ఉంటారు. ఎవరైతే మీ మాట విని రాలేదో గుర్తుపెట్టుకోండి, అండర్లైన్ చేయండి, రౌండ్ చేయండి, దాన్ని రెడ్ మార్క్లో పెట్టండి, మీకు నచ్చిన కర్రలో పెట్టండి. వాళ్ళు బాధపడని రోజు వండుకుంటూ ఉంటారు. అది అర్థం చేసుకుని ఇప్పుడు ఎవరు చేసినాడు బాగా చేయండి. వినని వాడిని హెడ్స్ ఆఫ్ వదిలేయండి అంతే. ఆ రోజు వస్తుంది. ఆ రోజు నీతో చెప్తాడు, నాతో చెప్తాడు, అందరితో చెప్తాడు. కంగారు లేదు. 5 ఏళ్ళుగా 4 ఏళ్ళుగా ఇక్కడే కూర్చుని కష్టం, నష్టం, అవమానం, గౌరవం అన్నీ భరిస్తూ ఉన్నానంటే దేనికోసం? చిరస్థాయిగా జీవితాంతం బతుకున్నందుకు ఇక్కడే మీతోటే ఇదే వైజాగ్లో, ఇదే ఇంట్లో, ఇక్కడే ఉంటాను. ఇదే వైజాగ్లో ఉంటాను. ఒక్కటి సేల్ చేసుకుని ఏంటి మాట్లాడి ఆ మాట చెప్పినప్పుడైనా సరే దానికి అర్థం ఉండాలా, దానికి అవకాశం ఉండాలి. అలా మాట్లాడకండి. థ్యాంక్ యూ. ఎవరి మనసుని నొప్పిస్తే తప్పుగా భావించకండి. థ్యాంక్ యూ.